హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే మనం 3 ఏప్రిల్ 2025కి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. మా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళుంటే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. టుడే చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది. అందులో కూడా జాయిన్ అవ్వండి. మీకు ఇంపార్టెంట్ కంటెంట్ అందించడం జరుగుతుంది. టుడే ఫస్ట్ టాపిక్ వచ్చేసి వరంగల్ చపాటా మిర్చికి జిఐ గుర్తింపు. వరంగల్కు చెందిన చపాటా మిర్చికి భౌగోళిక గుర్తింపు జియోగ్రాఫికల్ ఇండికేషన్ ట్యాగ్ లభించింది. కేంద్ర ప్రభుత్వ జియోగ్రాఫికల్ ఇండికేషన్ రిజిస్ట్రీ ధృవీకరణ పత్రం అందజేసింది. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా చూసినట్లయితే జిఐ గుర్తింపు పొందిన వాటిలో చపాటా మిర్చి 984వది. తెలంగాణకు సంబంధించి చూసినట్లయితే 18వ ప్రోడక్ట్ ఇది. సో మన తెలంగాణలో ఇది 18వ ప్రోడక్ట్. అదే దేశవ్యాప్తంగా అయితే 984వది. జిఐ ట్యాగ్కి సంబంధించి కంపల్సరీ క్వశ్చన్స్ వస్తాయి. వీటికి సంబంధించిన కంప్లీట్ వీడియో మన ఛానల్లో ఉంటుంది, చూడండి. సో దాంట్లో నుంచి కంపల్సరీ క్వశ్చన్స్ వస్తాయి ప్రతి ఎగ్జామినేషన్లో. భారతదేశం భౌగోళిక సూచికలు రిజిస్ట్రీ అండ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1999 అమలు చేసింది. ఇది సెప్టెంబర్ 15, 2003 నుంచి అమల్లోకి వచ్చింది. సెప్టెంబర్ 15, 2003 2003 నుంచి అమల్లోకి వచ్చింది. 2003లో అమల్లోకి వచ్చింది, కానీ 2004, 2005 నుంచి మొదటిసారిగా ఈ గుర్తింపులను ఇవ్వడం జరిగింది. ఫస్ట్ మన దేశంలో అయితే జిఐ ట్యాగ్ పొందిన మొదటి వస్తువు చూసినట్లయితే మన దేశంలో ఫస్ట్ టైం 2004, 2005లో మొదటిసారిగా జిఐ ట్యాగ్ పొందిన వస్తువు వచ్చేసి వెస్ట్ బెంగాల్కు చెందిన డార్జిలింగ్ టీ. డార్జిలింగ్ టీకు 2004, 2005లో జిఐ ట్యాగ్ లభించింది. అలాగే అరన్ముళ కన్నాడి, కేరళకు చెందిన అరన్ముళ కన్నాడి అనే హ్యాండీక్రాఫ్ట్కు కూడా 2004, 2005లోనే గుర్తింపు రావడం జరిగింది. అలాగే మన తెలంగాణ రాష్ట్రం నుంచి చూసినట్లయితే పోచంపల్లి ఇక్కత్కు 2004, 2005లో గుర్తింపు జిఐ ట్యాగ్ లభించింది. ఇలా మొదటిసారిగా ఏవి గుర్తింపు పొందినాయి, అలాగే మన రాష్ట్రంలోని మొత్తం 18 వస్తువులు ఏ సంవత్సరంలో గుర్తింపు పొందినాయో చూసుకోవాలి. సో ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్. అలాగే నెక్స్ట్ టాపిక్ చూసినట్లయితే వాక్ఫ్ బిల్లుకు లోక్సభ ఆమోదం. వాక్ఫ్ సవరణ బిల్లు 2025కు లోక్సభ ఆమోదం తెలిపింది. బిల్లుకు అనుకూలంగా 288 మంది, వ్యతిరేకంగా 232 మంది సభ్యులు ఓటు వేయడం జరిగింది. ఇక నెక్స్ట్ టాపిక్ నేడు థాయిలాండ్కు మోదీ పర్యటనకు వెళ్ళడం జరిగింది. థాయిలాండ్ ప్రధాని వచ్చేసి పేటొంగు షినవత్ర. దక్షిణాసియా, ఆగ్నేయాసియా ప్రాంతాలకు చెందిన 7 దేశాల సమగమం అయిన బంగాళాఖాత ప్రాంత బహుళరంగ సాంకేతిక ఆర్థిక సహకార బిమ్స్టెక్ సదస్సులో పాల్గొంటారు. సో థాయిలాండ్కు వెళ్ళిన ప్రధాని మోదీ బిమ్స్టెక్ సదస్సులో పాల్గొననున్నారు. ఈ సదస్సులో భారత్తో పాటు థాయిలాండ్, బంగ్లాదేశ్, భూటాన్, శ్రీలంక, నేపాల్, మయన్మార్ దేశాల అధినేతలు పాల్గొననున్నారు. సో ఇది థాయిలాండ్ ప్రధాని వచ్చేసి పేటొంగు షినవత్ర. అలాగే బిమ్స్టెక్ సదస్సులో మోదీ పాల్గొనడానికి వెళ్ళడం జరిగింది. అలాగే నెక్స్ట్ టాపిక్ చూసినట్లయితే ఫోర్బ్స్ ప్రపంచ మిలియనీర్ల జాబితా 2025 విడుదల అయింది. 2 days బ్యాక్ వీడియోలో కూడా మనం చూసాము. అది ప్రపంచ మిలియనీర్ల జాబితాను హురున్ సంస్థ విడుదల చేసింది. ఇదేమో ఫోర్బ్స్ ప్రపంచ బిలియనీర్ల జాబితా 2025కి సంబంధించింది. సో గతేడాది వ్యవధిలో వీరంతా సగటున రోజుకు 46,000 కోట్లకు పైగా సంపాదించారని ఫోర్బ్స్ ప్రపంచ బిలియనీర్ల జాబితా వెల్లడించింది. ఒక రోజుకు 46,000 కోట్లు. సంవత్సర కాలంలో వీరి నుండి సంపద విలువ 2 లక్షల కోట్ల డాలర్లు, దాదాపుగా 170 లక్షల కోట్ల సంపదన ఉంది. ఇంత పెరగడంతో వీరి మొత్తం సంపద 16.1 లక్షల కోట్ల డాలర్లకు చేరిందని ఈ జాబితా వెల్లడించింది. గతేడాదితో పోల్చితే
247 మంది పెరగడంతో మొత్తం కుబేరుల సంఖ్య 3028కి చేరింది. ప్రపంచంలో 3000 మందికి పైగా కుబేరులు నమోదవడం ఇదే మొదటిసారి. 902 మంది కుబేరులతో అమెరికా అగ్రగామిగా నిలిచింది. అమెరికా దేశంలో మొత్తం 902 మంది బిలియనీర్లు ఉన్నారు. అలాగే 18వ స్థానంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ. భారత్లో అలాగే ఆసియాలో అయితే ముఖేష్ అంబానీ అగ్రస్థానంలో నిలవడం జరిగింది. ఇతని సంపద విలువ వచ్చేసి $92.5 బిలియన్. హురూన్ సంస్థ విడుదల చేసిన జాబితాలో కూడా ముఖేష్ అంబానీనే భారతదేశంలో అలాగే ఆసియాలో కూడా అగ్రస్థానంలో నిలవడం జరిగింది. అదానీ విలువ వచ్చేసి 28వ స్థానంలో అదానీ నిలవడం జరిగింది. ప్రపంచవ్యాప్తంగా $56.3 బిలియన్ సంపద. దేశీయంగా 2వ స్థానం, ఆసియాలో 4వ స్థానంలో అదానీ నిలిచాడు. 1987 నుంచి ఈ జాబితాను విడుదల చేయడం ప్రారంభమైంది. ఇందులో మొత్తం 140 కుబేరుల సంఖ్య 140 ఉండేది ఫస్ట్ టైం 1987లో. ఇప్పుడైతే 3000కు చేరుకుంది. ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్గా పూనమ్ గుప్తా నియమితులయ్యారు. ప్రస్తుతం నేషనల్ కౌన్సిల్ ఆఫ్ అప్లైడ్ ఎకనామిక్ రీసెర్చ్ NCACR డైరెక్టర్ జనరల్గా ఉన్నారు. ఈ పదవిలో 3 ఏళ్ల పాటు ఉండనున్నారు డిప్యూటీ గవర్నర్గా. అలాగే నెక్స్ట్